వైఎస్ఆర్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్. ఈరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. ఇవాళ నవంబర్ 25, డిసెంబర్ 25 దాకా సాగాలి. అంటే దాదాపు కాదు, ఖచ్చితంగా నెల రోజులు జరుగుతాయి, మధ్యలో వీకెండ్స్ పోతే. ఇంత సుదీర్ఘ సమయం జరగాల్సిన పార్లమెంటు సమావేశాలు తొలి రోజున ఎటువంటి సిగ్నల్స్ ఇచ్చినాయి అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ సమావేశాల్లోనే దాదాపు 17 రకాల బిల్లులు, కీలకమైన బిల్లులు, ఒకటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుల దగ్గర నుంచి ఇంకా జమిలీ ఎన్నికల బిల్లులు, ఇటువంటివి చాలా కీలకమైన బిల్లులు ఉన్న నేపథ్యంలో జనమంతా కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించడం, ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూటమి చాలా దారుణమైన పరిస్థితుల్లో డేలా పడిపోయిన నేపథ్యంలో ఈ పార్లమెంటులో వివాదాస్పద బిల్లుల మీద అధికార పక్షం ఎంతటి ధీమాగా ముందుకు కదులుతుంది, వాటిని ప్రతిపక్ష కూటమి ఎంత దీనిగా రెసిస్టెన్స్ ఇస్తుంది అనేది చాలా ఆసక్తి కలిగించే అంశంగా మనం రకరకాల కథనాలు వింటూ వచ్చాం. అటువంటిది మొదటి రోజునే ఈరోజు అసలు పార్లమెంటు మొదలైందా అన్న సందేహాన్ని పార్లమెంటు సమావేశాలు మిగిల్చినాయి. ఎందుకంటే 11ంటికి మొదలైన 2 సభలు, లోక్సభ అండ్ రాజ్యసభ, మొదలైన అతి కొద్ది నిమిషాలకే మొదటిసారి వాయిదా పడ్డాయి. 12ంటికి వాయిదా పడ్డాయి. మళ్ళీ 12ంటికి మొదలైన అతి కొద్ది నిమిషాలకే ఇక ఎల్లుండికి వాయిదా పడిపోయినాయి. యాక్చువల్లీ రేపు నవంబర్ 26 కాబట్టి రాజ్యాంగ దినోత్సవం వేరే కార్యక్రమం ఉండటం వల్ల రేపు పార్లమెంటు సభా కార్యక్రమాలు ఉండవు. అందువల్ల ఎల్లుండికి వాయిదా వేశారు. సో ఈ అనతి కొంచెం సమయంలోనే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడటం అనేది ఈ నెల రోజుల పార్లమెంటు సమావేశాల భవితవ్యానికి ఒక సిగ్నల్ ఇస్తున్నాయా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే యాక్చువల్లీ ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందే ప్రధాని మోడీ గారు మీడియాతో మాట్లాడుతూ గుప్పెడు సీట్లు కూడా రాని పార్టీలు నానా యాగీలు చేస్తున్నాయి, పార్లమెంటులో నానా గొడవ చేస్తున్నాయి, రకరకాల అంశాల గురించి అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నాయి అనే కోణంలో ఆయన విమర్శించారు. అంటే దీన్ని బట్టి ఏంటి, ప్రధాని మోడీ గారు ఎన్డీఏ కూటమికి ఒక రకంగా పరోక్షమైన సంకేతం ఇచ్చారు. ఏంటి, కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ కూటమిలోని ఏ పార్టీలు మొన్న మధ్య తాజాగా జరిగిన అసెంబ్లీ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనండి, లేకపోతే 10-15 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, పార్లమెంటు ఉప ఎన్నికలు కానివ్వండి, చాలా ఘోరంగా ఫలితాలని చవిచూసినాయి. కాబట్టి వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం లేదు అని మోడీ గారు మాట్లాడటం ద్వారా ఎన్డీఏ కూటమికి ఒక రకమైన సంకేతం ఇచ్చినట్లయింది. ఈ సంకేతం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు కూడా చేరుతుంది. పార్లమెంటులో వాళ్ళు ఎలా వ్యవహరించాలో కూడా ఈ సంకేతం వాళ్ళకి తెలియజేస్తుంది. అదే సమయంలో ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్తో సహా వీళ్ళకి ఎటువంటి సంకేతం అందుతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే పార్లమెంటులో మనల్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, మన గొంతు నొక్కేస్తారు, మనల్ని ఏ విషయం మీద ఏమీ మాట్లాడనివ్వరు, బిల్లులన్నీ కూడా బుల్డోజింగ్ చేస్తారు అనే ఒక సంకేతం ప్రతిపక్షానికి అందుతుంది. అందులోనూ ప్రతిపక్షము మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా దారుణంగా దెబ్బతిని ఉన్న నేపథ్యంలో, వాళ్ళు డిమోరలైజ్ అయి ఉన్న నేపథ్యంలో ఆ భావనలు కానివ్వండి, అటువంటి సంకేతాలు కానివ్వండి, పార్లమెంటులో వాళ్ళ వైపు నుంచి ఏమాత్రం కనిపించని అనే పద్ధతిలో వాళ్ళు వ్యూహరచన చేసుకుంటారు. అందుకనే ఈరోజు పార్లమెంటు సమావేశం కాగానే మొదటి నిమిషంలోనే కాంగ్రెస్ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలో కూడా అదానీ ఇష్యూని రైజ్ చేయటం మొదలుపెట్టినాయి. అందరూ మూకుమ్మడిగా లేచేసి ఫస్ట్ అదానీ ఇష్యూని చర్చించాలి అని. నిజానికి లోక్సభ అయినా రాజ్యసభ అయినా ముందర 1 గంట సేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు ఉంటాయి. ఏదైనా ఇష్యూ ఉంటే దాని ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి, రాజ్యసభ అధ్యక్షుడికి నోటీస్ ఇవ్వాలి, వాటి ద్వారా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఈ ఆధిపత్య రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రధాని మోడీ గారు ఉదయం చేసిన కామెంట్స్కి అనుగుణంగా
వాళ్ళు వ్యూహరచన చేసుకొని ముఖ్యంగా అధికార పార్టీని ఏమాత్రం దయదలచకూడదు, ఎంత పూర్తిగా ఇరుకున పెట్టాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రతిపక్షం ఏం చేసిందంటే మొదటి నిమిషంలోనే అదానీ అంశాన్ని, అదానీ వివాదాన్ని తెర మీదకు తెచ్చింది. సో వాళ్ళందరూ మూకుమ్మడిగా లేచి అదానీ వ్యవహారాన్ని చర్చించాలి అనడంతో లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత మళ్ళీ 10కి భేటీ అయినప్పుడైనా ఏదన్నా ఒక రాజీ మార్గం కుదిరిందా అంటే లేదు. మళ్ళీ అదే అంశం మీద మళ్ళీ ఆ ప్రతిపక్షాలే మళ్ళీ అటువంటి గొడవే చేయటంతో చివరికి పార్లమెంటు తొలి రోజున ఒక్క అరగంట కూడా సభా కార్యక్రమాలు సాగకుండా వాయిదా పడిపోయింది. అంటే ఇక దీన్ని బట్టి మనకి సంకేతాలు ఏమందుతున్నాయి? ఈ నెల రోజులు సభా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు పార్లమెంటులో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లుల వ్యవహారం, వాటి భవితవ్యం ఏం జరగబోతున్నది అనేది చాలా ఆసక్తికర పరిణామం. అయితే దీనిలో మనం పెద్దగా ఆలోచించాల్సిన విషయము, తలకాయ బద్దలు కొట్టుకోవాల్సిన విషయం కూడా పెద్దగా కనిపించటం లేదు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ హయాము, ఎన్డీఏ గవర్నమెంట్ వర్సెస్ కాంగ్రెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ కూటమి, వీళ్ళ సమీకరణాల్లో గతంలో మనం పార్లమెంట్ సెషన్స్ మనం చూసాం ఏం జరిగిందో. ఆర్టికల్ 370 బిల్లు, అట్లాగే త్రిపుల్ తలాక్ బిల్లు, ఇటువంటివన్నీ కూడా చాలా వివాదాస్పదమైన బిల్లులు. అప్పుడు కూడా ప్రతిపక్షాలు వీటి మీద చర్చించాలని గొడవ చేసినాయి. చివరికి ఏమైంది? ప్రతిపక్షాలని మూకుమ్మడిగా సస్పెండ్ చేస్తూ చివరికి బిల్లులు ఆమోదం పొందే పరిస్థితి చట్టసభల్లో వచ్చింది, 2 చట్టసభల్లో కూడా. సో ఈ నెల రోజుల్లో మరి ప్రభుత్వము సంయమనం పాటించి ప్రతిపక్షాల గొంతుగా వినిపించేందుకు అవకాశం ఇచ్చి, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళ సలహాలు ఏమిస్తున్నారు, ఆ బిల్లులకి సవరణలు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా వినాలి అనుకుంటే సవ్యంగా సభ సాగుతుంది. లేదు, గవర్నమెంటు బిల్లులకు సవరణలు ప్రవేశపెడుతున్నది, ఇవన్నీ ప్రజల రక్షణ కోసమే, ప్రజల సంరక్షణ కోసమే, ప్రజల ప్రయోజనాల కోసమే, మీరు వాటిని ఆమోదించాల్సిందే అనే ఒకే ఒక ఉడుంపట్టుతో కనుక పాలకపక్షం ఉంటే ప్రతిపక్షాలు వాళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళి వాళ్ళ గొంతుకలు వినిపిస్తారు, నిరసనలు వినిపిస్తారు. అదే సమయంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారాలకు వారాలు ఇట్లా సభా సమయాలు వృధా అవుతుంటే లోక్సభ స్పీకర్ కానీ, రాజ్యసభ చైర్మన్ కానీ ఏం చేస్తారు? బహిష్కరణలు చేస్తారు, సస్పెండ్ చేస్తారు. సో సస్పెండ్ చేసిన తర్వాత ప్రతిపక్షం లేని సభలో కేవలం అధికార పార్టీ సభ్యులే ఉంటారు. ఇక బిల్లులు అనేవి ఆటోమేటిక్గా ఆమోదం పొందుతాయి. కాదు లేదు చిట్ట చివరి దాకా కూడా కాని పక్షంలో చివరికి అవన్నీ కూడా గిరిటిన్ అయ్యే, అంటే ఆటోమేటిక్గా సభామోదం పొందినట్టుగా పరిగణించే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇందుకీ ఆ బిల్లులు, ప్రజల ప్రయోజనార్థం ప్రవేశపెడుతున్న ఆ బిల్లులు సభల్లో చర్చకు నోచుకుంటాయా లేదా, చర్చకు నోచుకునే విధంగా అటు అధికార పార్టీ అవకాశం కల్పిస్తుందా లేదా, అదే సమయంలో ప్రతిపక్షం కూడా అధికార పార్టీని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి చర్చకు అవకాశం ఇచ్చి దీర్ఘకాలిక చర్చ లేకపోతే స్వల్పకాలిక చర్చ ఏదో ఒక నోటీస్ కింద మొత్తం మీద చర్చ సాగే విధంగా ప్రతిపక్షం కూడా అధికార పార్టీకి సహకరించి దాని మీద మంచి చెడులు జనానికి, దేశ ప్రజలకి తెలియజేసే విధంగా చేయగలుగుతారా లేదా అనేది మనం బహుశా ఎల్లుండి నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు మొదలైన తర్వాత మనం చూడవచ్చు.